హలో అందరికీ. ఈరోజు కోడిగుడ్డు జున్ను పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చికెన్ పచ్చడి కంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో 3 or 4 ఎగ్స్ వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ వేసుకుంటున్నా. 4 ఎగ్స్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసేసుకొని చాలా బీట్ చేసుకోండి. అవన్నీ మిక్స్ అయ్యేలా బీట్ చేసుకొని చూడండి. ఇలా బీట్ చేసుకున్నాక మరొక బౌల్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని చేత్తో కానీ, మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కానీ ఆయిల్ అంతా బౌల్కి స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి మనం ఏదైతే బీట్ చేసుకున్నామో ఆ ఎగ్స్ తీసుకొని ఆ బౌల్లో వేయండి. ఇలా బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక లోతు గిన్నె పెట్టుకొని దానిలో చిన్న బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్న బౌల్ పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5-10 minutes పాటు ఆవిరి మీద ఉడికివ్వండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, సంటి పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, ధనియాలు, మెంతులు, లవంగాలు వేసేసుకొని వేగనివ్వండి. చూడండి, ఇలా వేగిపోవాలి. ఇవి వేగినాక మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా పౌడర్ పట్టుకోండి. చూడండి ఇలా. ఆ తర్వాత చూడండి ఎగ్ ఎలా ఉడికిపోయిందో, మంచిగా ఫ్లఫీగా మంచిగా వచ్చింది. చూడండి, ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్. చూడండి, మంచిగా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చినాయండి. ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలండి. చూడండి ఎట్లా ఫ్లఫీగా వచ్చాయో. తర్వాత గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 1 cup ఆయిల్ వేసుకొని ఈ ఎగ్ పీసెస్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేయాలి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై కావాలి, కలర్ వచ్చేదాకా. చూడండి ఎలా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాక అవి సైడ్కి అనేసి కొంచెం వాటికి తగినంత అల్లం వేసుకొని, నేను ఇక్కడ 1 spoon వేస్తున్నా అల్లము. చికెన్లో అల్లం ఫ్లేవర్ బాగుంటుంది, కానీ ఎగ్లో కొంచెం బాగుండదండి. సో కొంచెం వేసుకోండి. ఈ అల్లం ఫ్లేవర్ పోయేదాకా, పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. వేయించుకున్నాక చూడండి, ఇలా వేగిపోవాలి. ఒకసారి మీరు ట్రై చేయండి, కంపల్సరీగా చాలా బాగుంటుంది. వేగిపోయాక గ్యాస్ ఆఫ్ చేసుకొని 2 spoons కారం, 1/2 spoon పసుపు, 1 spoon సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా 1 spoon వేసేసుకొని మిక్స్ చేయండి. కలిసేదాకా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నాక ఒక 2-3 minutes చల్లారిపోయాక లెమన్ పిండుకోండి. టేస్ట్ బాగుంటుంది. చూడండి, అన్నంలో కలుపుకొని తింటే ఎక్స్ట్రా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.